సో హలో గైస్, ఈరోజు వచ్చేసి నేను బెంగళూరు టు మై నెగిటివ్ ఒంగోలు. సో అక్కడికి స్టార్ట్ అవుతున్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 7 అయింది. టోటల్ స్ట్రెచ్ వచ్చేసి 500 అండ్ చేంజ్ ఉండిద్ది. రౌండ్ ఫిగర్ 550 అనుకుంటున్నాను. సో నేను ఎవ్రీ 100కి ఒక బ్రేక్ తీసుకునేటట్టు ఒక బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుతాను 100కి. సో 5 స్ట్రెచెస్గా డివైడ్ చేశాను. 100 కిలోమీటర్స్ 500 అవుతుంది. లాస్ట్ 50 కవర్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేయించుకొని చెప్పాను కదా 1200 నాది ఫుల్ ట్యాంక్ కెపాసిటీ, 12 లీటర్స్. సో ఇక్కడ ప్రైస్ ప్రకారం అంతా. సో ట్యాంక్ ఫుల్ చేయించుకొని స్టార్ట్ అయిపోతే చూద్దాం ఎంత టైం పట్టిద్దో. ఎర్లీ మార్నింగ్ జనాలు ఉన్నారు పెట్రోల్ బంక్లో. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏ స్ట్రెచ్ లేట్ అవుతుందో చూద్దాం. ఫుల్ వీడియో అంటూ తీయలేను కాబట్టి ఎలా కవర్ చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. వెహికల్ జీరో చేద్దాం. ఎగ్జాక్ట్ ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చెప్దాం. సో నేను ట్రిప్ 2ని జీరో చేసి పెట్టుకుంటున్నా. అండ్ ద సేమ్ టైం మైలేజ్ చెక్ చేసుకోవచ్చు నేను యావరేజ్గా ఎంత వస్తుందో. సో ఒకసారి ఇది చూసుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోయి క్యామ్ ఆఫ్ చేసి, బికాజ్ ఈ క్యామ్కి అంత ఛార్జింగ్ రాదు. సో 100 ఆపి టైము డిస్టెన్సు చెప్తాను చాలు. యావరేజ్గా ఈవినింగ్ 3 to 4 అలా రీచ్ అవుతాను అనుకుంటున్నాను. బికాజ్ ఈసారి ఎక్కువ బ్రేకులు తీసుకోవాలి. బికాజ్ ప్రతిసారి క్యామ్ని ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని రికార్డ్ చేయాలి కాబట్టి. నాకు వచ్చేసి చాలా సర్వసాధారణమైన విషయం. అంటే చాలాసార్లు తిరిగాను ఇక్కడ నుంచి ఊరికి, ఊరి నుంచి ఇక్కడికి బైక్ మీద. ఎక్కువ ట్రిప్ కొట్టింది ఏంటంటే ఊరికి ఇక్కడికి. నా వెహికల్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా 17,000 పెరిగింది. 17,000 చేంజ్ 20 13. సో ఆ 17,000లో కరెక్ట్గా చెప్పదలుచుకుంటే ఒక 7,000 to 8,000 వచ్చేసి మా ఊరికి తిరుగుంటాను ఈ బండి మీద. రిమైనింగ్ అక్కడెక్కడ ట్రిప్పులు కొట్టుంటాను. చెప్పా కదా నా బైక్ ఇది ట్రిప్పులు కొట్టిన దానికంటే పంచర్ లేపించింది ఎక్కువ అని. కొంచెం తొందరగా వాడినా లేట్ అయింది. పని చేస్తా. ఆంధ్రలో ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ కొట్టించుకుంటాను నేను. నా ముందు 3 వెహికల్స్ ఉన్నాయి. మాత్రం దానికి అనవసరంగా వెయిట్ చేయడం అనుకుంటారా? ఎట్లా ఎవరూ లేదు ఇక్కడ, ఇంకా ఎవరు రాలేదు. సో నేను వచ్చేసి యావరేజ్ స్పీడ్ ఒక 100 కవర్ చేస్తాను అనుకుంటున్నా. 100 కూడా చేయలేను, బికాజ్ వెనకాల హెవీ లగేజ్ ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకొని చూసుకుంటూ వెళ్ళాలి. ఆ స్పీడ్లో అది ఊడిపోయిందో చాలా ప్రాబ్లము. నాకు జరిగింది ఒకసారి ఇలా, పర్లేదు ఒక సైడ్కి ఆల్మోస్ట్ ఇంకా నేలకు టచ్ అంత పడిపోయిందా సంహవ్ పట్టుకొని బ్యాలెన్స్ చేశాను. సో ఓకే, నేను స్టార్ట్ అయిపోయాను బెంగళూరు నుంచి. సో ఫ్యూల్ ట్యాంక్ దగ్గర నేను క్యామ్ ఆన్ చేస్తాను. అండ్ పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు చెప్తాను ఎంత కొట్టిస్తున్నాను. అండ్ చూద్దాం ఎంత యావరేజ్ వచ్చింది. నేను వచ్చేసి 32 to 34 అనుకుంటున్నా. చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ సీ యూ. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 7:05 అయింది. సో 7:05 స్టార్ట్ అవుతున్నాను. ఓకే, మధ్యలో ఫ్యూల్ కొట్టించుకొని 100 కవర్ చేయాలి ఫస్ట్ స్ట్రెచ్. సో పెట్రోల్ బంక్ వచ్చాను నేను. ఇంటి దగ్గర నుంచి పీజీ దగ్గర నుంచి 7.5 కిలోమీటర్ ఎగ్జాక్ట్. సో ఫ్యూల్ లేదా ఫక్ మ్యాన్, ఇక్కడ ఫ్యూల్ లేదు. ముందు ఎక్కడన్నా ఆపి వేరే ఫ్యూయల్ షాప్ చూసుకొని, నేను రెగ్యులర్గా కొట్టించేది ఇక్కడ, ఇది లేదు. సో సమ్టైమ్స్ ముందు ఎక్కడన్నా వేరే షాప్లో కొట్టించుకొని వెయిట్ చెక్ చేయించుకొని స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ హ్యాంగ్ చేస్తా. హాయ్, ఆఫ్టర్ 14 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత పెట్రోల్ బంక్ ఇచ్చింది. అది నేను మెయిన్ రోడ్లో ఉన్నాను, సర్వీస్ రోడ్కి వెళ్ళాలి. ఒక 100 మీటర్స్ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. సో అదే దొరికినప్పుడు కొట్టించుకోకుండా టైం పక్క వదిలేసి
ఇప్పుడు ఇలా వేస్ట్ అవుతుంది టైము. ఏం చేసే కాదు, ఇంతకు మించి మా బండి ఇంకో 2 కిలోమీటర్లే పోయింది ఇప్పుడు ఫ్యూల్ కొట్టిపోతే. సో ఫ్యూల్ ఈజ్ వెరీ కంపల్సరీ. సో అది ఉన్నాను నా పక్కన Z900 కవాసాకి వర్సెస్ ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి తెలుసు కదా ఎగ్జాస్ట్. సో బట్ అయినా మీకు వినపడదాము, మైక్ హెల్మెట్లో ఉంది కదా. సో నేను ఆన్ చేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చాను. ఎంత ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 15.3 కిలోమీటర్స్ వచ్చాం. ఎగ్జాక్ట్గా నాకు రీడింగ్ 18 చూపిస్తుందా. ఇక్కడ జనాలు ఉన్నారా? వెరీ గుడ్. ఎయిర్ ఎవరు లేరు ఇక్కడ కూడా, కానీ ఎయిర్ పెట్టించుకోవాలి నేను. సో ఆడదంటే అదలు కాదు సభల. మోస్ట్ ఆఫ్ ది పెట్రోల్ బంక్స్లో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు కూడా ఉంటారు. అంటే మన సైడ్ పెద్ద చూడం కదా. సో పవర్ వచ్చేసి 106 ఉంది, నార్మల్ వచ్చేసి 99.83 రూపీస్ ఉంది. పవర్కి నార్మల్కి తేడా ఉందంటే ప్రీమియం బైక్స్కి పవర్ పెట్రోల్ ఫర్ ఎఫిషియన్సీ ఫర్ మైలేజ్ అని చెప్తారు. బట్ షోరూమ్ అదేం సజెస్ట్ చేయరు, నార్మల్ అయినా ఓకే అని చెప్తారు. ఇక్కడ మాత్రం ఎందుకో తెలియదు. నాకు ఫుల్ ట్యాంక్ చెప్పావు కదా 1200 అనుకుంటున్నా, అంత కూడా పెట్టవు నాకు తెలిసి. 11 లీటర్స్ ఆ 10 లీటర్స్, బికాజ్ ఆల్రెడీ 1 లీటర్ ఉండిద్ది అనుకుంటున్నా. ఏమైనా ఈ డిజిటల్ మీటర్ కరెక్టే తెలియదు. మన హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ అనుకో. ఒక్క నిమిషం. థ్యాంక్ఫుల్ నార్మల్. ಅಷ್ಟೇ ಹೋಗೋದು. ಅಷ್ಟೇ ಹೇಳ್ಬಿಡು, ನನ್ನ ಪಪ್ಪ ಹಾಕಿದ್ರೆ ಸಾಕಾದ್ರೆ ನೀವೇ ಕಟ್ಕೊಡ್ಬೇಕು ನನಗೆ ಅಷ್ಟೇ. ಅದಕ್ಕೆ ಟಿಫನ್ ಹೋಗಿ ರೆಡಿ ಇಟ್ಕೊಂಡು ಹೋಗಿ ಅನ್ನೋದು. ನೀನು ಇರ್ತೀಯಲ್ಲೇ ನಾನಿರೋಕ್ಕೆ ಅವರೇ ಆ ಕ್ಯಾಮ್ರಾನ ರೆಕಾರ್ಡ್ ಆಗುತ್ತಾ? ವಾಯ್ಸ್ ಕೂಡ ಹಾಂ ಮೈಕ್ ರೀಕನೆಕ್ಟ್ ಆಗಿದೆ. ಈ ಸೈಡು ಆಗ್ತಿದೆ. ಯಾವ ಚಾನಲ್ ಏನಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ನಾನು ಅಲ್ಲಿ ಎವರು ಯಾರಿಲ್ವಾ? ₹20 ಎಷ್ಟು? ಸಂತೆ $1163. ఆಗಿದೆ. కెమెరా తీసి పెట్రోల్ వేస్తున్నాను మర్చిపోయి ట్యాంక్ ఫుల్ చేసి ఇంకో ₹20 బయట కూడా పోసింది. వెనక ఆయన పెట్రోల్ లీక్ అవుతుంది చూసుకోండి అని చెప్తున్నారు. నేను పెట్రోల్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందని నేను ఎవరు అక్కడ లేదు, బ్యాడ్ ఎవరు ఇంకెక్కడ నాటు కొట్టించుకుంటాను. సో నేను ఇంకా గ్లౌజ్ వేసుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ తీయాలి, ఫోన్పే చేయాలి అని. సో ఇప్పుడైతే సైడ్కి గ్లౌజ్ వేసుకొని స్టార్ట్ అయిపోతాను. నెక్స్ట్ ఒక 100 అన్నా కవర్ చేస్తాను. ఇప్పుడు 15.6 చేశాను, ఆల్రెడీ 7:30 అయింది. అంటే 30 మినిట్స్ సిటీలోనే పోయింది. ట్రాఫిక్ ప్లస్ పెట్రోల్ 3 ఫ్యూల్ పంపుల దగ్గర ఆగాను. ఒక దాంట్లో జనాలు ఎక్కువ ఉన్నారు, ఇంకో దాంట్లో ఫ్యూల్ లేదు, చివరికి ఇక్కడ ఎయిర్ లేదు. అయినా తప్పదు కాబట్టి కొట్టించుకున్నాను. సో
నెక్స్ట్ బ్రేక్లో కలుద్దాం. సో 94.8 అంటే ఆల్మోస్ట్ 95 కిలోమీటర్స్ వచ్చాను. ముల్వాగలో బోర్డర్ ఇది, ఒక డోస్ తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా. సో ఇక్కడికి రావడానికి ఇప్పుడు ఎగ్జాక్ట్ 8:30 టైము. ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. అంటే యావరేజ్ తీస్తే 60 మినిట్స్కి 60 కిలోమీటర్స్ వేసుకుంటే 60 పాయింట్ చేంజ్ వచ్చింది, అంతే వచ్చింది. సో ఇక్కడైతే మనం తినేసి నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యే టైం చెప్తాను. దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ సేమ్ 100 కిలోమీటర్స్ కవర్ చేద్దాం. సో కొంచెం రష్ ఉంది, లేట్ అయింది. సో ముల్వాగ్లలో స్పెషల్ దోశ తిని ఇంకా ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉన్న షాప్ నేమ్ దోశ కార్నర్. ఇక్కడ నుంచి మనం గ్లౌజ్ వేసుకొని నెక్స్ట్ 100 కవర్ చేయడానికి ట్రై చేద్దాం. కవర్ చేస్తాను, ఇంకేం పెద్ద గ్యాప్లు ఏం లేవు. సో టైం వచ్చేసి 9:05, ఎగ్జాక్ట్గా 7:05 నేను అక్కడ స్టార్ట్ అయింది. సో అంటే 2 అవర్స్లో నేను జస్ట్ 100 కూడా కవర్ చేయాలి. 94.9 కిలోమీటర్స్ కవర్ చేసింది. ఓకే చలో. సో నెక్స్ట్ 100కి ఆల్మోస్ట్ మనం చిత్తూరు హైవేలో ఉంటాం. చిత్తూరు తిరుపతి హైవే ఉంది కదా. సో ఆ హైవేలో ఒక చిత్తూరు నుంచి 30 వెళ్ళింటాం అనుకుంటా, బికాజ్ ఇక్కడ నుంచి చిత్తూరు ఒక 70 దాకా ఉంది. సో హైవేలో ఆపి మిగతా కవర్లు మాట్లాడుకుందాం. అక్కడికి ఒక 10:30 అనుకుంటే అక్కడ నుంచి తిరుపతి అవతలలాక 12. సో ఈవినింగ్ వెళ్ళొచ్చు 4:35. బోర్డర్ దగ్గర పోలీసులు ఆపారు. జస్ట్ క్యాజువల్ చెకింగ్. బ్యాగులు అనేది ఏమున్నారు సార్, ఆ బ్యాగులు అనేది తీసే కవరు చాలా కష్టపడి ప్యాక్ చేశాను, అంతా ఓవర్లోడ్ అయ్యిందండి. లిక్కర్ మనీ ఏమైనా క్యారీ చేస్తున్నావని అడిగాడు. నా మొహం చూస్తే చెప్పండి సార్ అన్నా. ఓకే అని చెప్పి బైక్ అడిగారు, బైక్ కాస్ట్ అడిగారు, బైక్ నెంబర్ రాసుకున్నారు. దట్స్ ఇట్. సో ఎక్స్పెక్ట్ చేసా చెప్పాను, పాపం ఏం తీనింది ఇక్కడ. ఈ నేను తగిలించుకుని ఈ బ్యాగ్ ఒకటి ఓపెన్ చేయమన్నారు, అదిగా నేను ఓపెన్ చేయలేదు. సో ఊరికలా జిప్పు దిగిన ఆయనకి అర్థమైంది, డబ్బులు ఆయన క్యారీ చేస్తున్నాను. మళ్ళా అక్కడ సార్ బండి పెట్రోల్కే డబ్బులు లేవు, ఇంకా క్యారీ చేయడానికి ఎక్కడ ఉంటుంది అన్న, మళ్ళీ వదిలేశాడు. సో అదే విషయం. సో ఇంకపోతే మనం ఇంకా 140 వచ్చింది. ఇప్పుడు మన ఆంధ్ర బోర్డర్లోకి ఎంటర్ అయినట్టు, ఆ చెక్ పోస్ట్ దాటాం కాబట్టి. సో ఇక్కడ నుంచి చిత్తూరు ఒక 60-65 ఉండొచ్చు. అక్కడ నుంచి ఇంకా 25 వెళ్తే నాకు 100 కంప్లీట్ అవుద్ది. సో అక్కడ ఆపుదాము. అలా సెకండ్ స్ట్రెచ్ కంప్లీటెడ్, 105 కిలోమీటర్స్, రీడింగ్ 199.7 సంథింగ్ ఉంది. సో ట్రిప్ రీడింగ్ 199.9 అంటే ఇంకో 100 మీటర్స్. సో 200 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఇక్కడ ఎక్కడన్నా మంచి చెట్టు తీసుకొని మనం పవలించటకు, విశ్రమించటకు, ఒక రెస్ట్ తీసుకొని ఆపాలి. అది ముందు సర్వీస్ రోడ్డుకి వెళ్ళి ఆపుదాం. ఆపిన తర్వాత ఇక్కడ నుంచి కెమెరా యాంగిల్ చేంజ్ చేయాలి. ఎంతసేపు నాన్నమ్మ చూస్తారు, మీకు చిరాగ్గా ఉండిద్ది. సో ఈ బ్రిడ్జ్ అయిపోయినాక సర్వీస్ రోడ్డుకి ఎంట్రన్స్ ఉంది. సర్వీస్ రోడ్డుకి ఎంట్రన్స్ తీసుకొని చెప్పుకుంటే కాదు. సో ఈ రోడ్డు చాలా బాగుండిద్ది, మీరు వెనక కనపడదాము. చిత్తూరు టు తిరుపతి హైవే. సో చాలా బాగుండిద్ది. ఇందులో యావరేజ్ నువ్వు ఎంత అంటే 100 ఉంటే 100 రావచ్చు, ఎంత స్పీడ్ కావాలైతే అంత స్పీడ్ యావరేజ్ రావచ్చు. సో అది ఒక 200 అయితే అయింది. నేను ముందు ఇక్కడ ఆడుతూ నేను మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. సో ఒక మంచి మామిడి తోట దొరికింది, 4-5 చెట్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఆ చెట్ల కింద ఆపుకొని
ఒక 10 నిమిషాలు, లేకపోతే ఈ ఎండకి రోడ్డు మీద ఆపలేము. సో కెమెరా యాంగిల్ చేంజ్ చేద్దాం. సో గైస్, ట్రిప్ కనపడుతుంది కదా, 203 వచ్చాము. ఇక్కడ మంచిగా మామిడి చెట్ల కింద ఆపాను. సమ్వేర్ బిట్వీన్ చిత్తూరు తిరుపతి. ఎగ్జాక్ట్గా తిరుపతి ఇంకో 45 అరౌండ్ ఉండిద్ది ఇక్కడ నుంచి. సో ఒంగోలు అయితే ఆల్మోస్ట్ 200 వచ్చాం కాబట్టి ఇంకో 300 to 350. సో మీరు చూడాలనుకుంటే ఈ డిజిటల్ ఈ టీఎఫ్టీ మీటర్లో ఏమేమి కనపడతాయి అని, మన గేర్ కనపడిద్ది, మన యావరేజ్ స్పీడ్ కనపడిద్ది, కిలోమీటర్స్ పర్ అవర్ ఎంత వెళ్తున్నామని. ప్లస్ ఇదైతే ట్రిప్లో ఉంది కాబట్టి ట్రిప్ చూపిస్తుంది 203 కిలోమీటర్స్. ఇంకా ఏమేమి ఉంది అంటే ఇందులో ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది 77 degrees Celsius. అండ్ ఈ కార్నర్లో టైం చూపిస్తుంది, రైట్ సైడ్ అప్ కార్నరు. ప్లస్ ఈ కింద ఈ నెంబర్స్ వచ్చేసి RPM, ఇది ఫ్యూయల్ది. అండ్ ABS ఇండికేటరు, న్యూట్రలు, దానిపైన ఫ్యూయల్ ఇండికేటరు, సిగ్నల్ ఇండికేటరు, హై బీమ్ ఇండికేటరు. ఈ వైట్ లైట్ వచ్చేసి మీకు కనపడుతుందో లేదో, ఇది RPM 10 దాటితే బ్లింక్ అయ్యిద్ది. నెక్స్ట్ కామన్గా ఇది ఇంజన్ సింబలు, బ్యాటరీ సింబల్. సో ఇది వదిలేస్తే ఇంకా అదే ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది అంటే ఇంజను, ట్రిప్పు చూసాం కదా. ఇది వచ్చేసి రేంజ్ ఇంకా 183 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు మనం. సో మనం ఫ్యూయల్ కొట్టించినప్పుడు ట్రిప్ 15 కిలోమీటర్స్ తిరిగింది. సో 200లో 15 తీసేస్తే సమ్వేర్ 185 కిలోమీటర్స్ తిరిగాము. ఇంకా 183 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. గుడ్ సర్వీస్ చేయించాం కాబట్టి ఎక్కువ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి పర్ 100 కిలోమీటర్స్కి ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుందని, కన్జ్యూమ్ 1 ఇది. సో ఇది యావరేజ్ చెప్తుంది 3.6 లీటర్స్ పర్ 100 కిలోమీటర్స్ తీసుకుంటుందని. ఇంకో కన్జ్యూమ్ 2 వచ్చేసి ఇది ఆన్ ది వేలో చెప్పిద్ది, అంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు చూపించింది ఆన్ ద మూమెంట్ మనం ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తున్నామని. అండ్ ఇది యావరేజ్ స్పీడు, కిలోమీటర్ పర్ అవర్ ఎంత కవర్ చేసామని. ఓవరాల్గా అయితే ఇంతవరకు నేను తిప్పిన దాంట్లో యావరేజ్ వచ్చేసి 42 కిలోమీటర్ పర్ అవర్ అంతే. సో నెక్స్ట్ ఇది డేట్, ఇందులో డేట్ సెట్టింగ్ చేసుకోవచ్చు, టైం సెట్ చేసుకోవచ్చు. ఇంకా పోతే ఓడోమీటర్ రీడింగ్ ఉండిద్ది. ఇది మెయిన్, అంటే మనం కీ ఆన్ చేయగానే జనరల్గా వచ్చేది, నేను ట్రిప్లో పెట్టా కాబట్టి ఆన్ చేయగానే ట్రిప్ వచ్చింది. సో ఇన్ జనరల్ ఇది చూపిస్తుంది. ఇన్ కేస్ రిజర్వ్కు పడితే ఆటోమేటిక్ రేంజ్ చూపిస్తుంది. సో ఇది బైక్ది ఇన్ఫర్మేషన్ ఇదంతా చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అవుతాను. మీకు కనపడుతుండొచ్చు టైం 10:44 అయింది. ఒక 2-3 మినిట్స్ అటు ఇటు ఉండిద్ది ఇందులో. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ తిరుపతి దాటి ఒక 50 కిలోమీటర్స్ వెళ్తాము. అక్కడ నెక్స్ట్ ఆల్ట్ వేస్తాం. ఓకే, అంటిల్ దెన్ సీ యూ, బాయ్. సో నాయుడుపేట వచ్చాను. 300 ఎంత తిరిగింది, రిజర్వ్లో పడింది 303. ఎగ్జాక్ట్ 30 కిలోమీటర్స్ వస్తున్నట్టు మైలేజ్. సో ఇది మనం గాలి కొట్టించుకున్న షాప్ అనమాట. పాపం అతను డెఫ్ అండ్ డమ్ము. సో అతనికి వినపడదు, మాట్లాడలేడు, కానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ సైన్ లాంగ్వేజ్ కొంత అర్థమైంది నాకు, బికాజ్ నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అతను డెఫ్ అండ్ డమ్ము. సో అతని వల్ల కొంతవరకు చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న థింగ్స్ కన్వే చేయగలను. అక్కడ ఆపి కొబ్బరి నీళ్ళు తాగి వెనక పెద్ద కంటైనర్ లారీ తిరగబడింది. ఆపి ఫోటో దిద్దామంటే చిత్తూరు పోలీసులు ఉన్నారు. మేబీ జస్ట్ నేను వచ్చే నిన్నే పడింది అనుకుంటా అక్కడ.
సో పోలీసులు అలా చేయట్లేదు, నేను ఆపడానికి కూడా వెళ్ళట్లేదు, ఫాస్ట్గా కనిపిస్తున్నారు. బికాజ్ మెయిన్ హైవే కదా, ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది రోడ్డు మొత్తం. సో వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు, నన్ను ఆగనీయలేదు. అట్లీస్ట్ ఫోటో అన్నా తీసుకుందాం అనుకుంటే. సో కాబట్టి ఇవన్నీ బస్సులో వాళ్ళు బైక్లో వాళ్ళు ఎలా వస్తారో తెలుసా మీదకి, కొంచెం కూడా భయం ఉండదు వాళ్ళకి. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉండిద్ది అనుకుంటున్నా. కావాలంటే ఈ 2 కిలోమీటర్స్ ఎక్స్పీరియన్స్ చేయండి ఎంత కేర్లెస్గా వేస్తారంటే. ఎండ మాత్రం దంచుతుంది. నా హెల్మెట్లో నుంచి లోపల జాకెట్లో వరకు అన్నీ గడిచిపోతున్నాయి. ఇంకెక్కడి నుంచి ఏముందో ఆల్మోస్ట్ అదే నాయుడుపేట నుంచి ఇంకంతా ఇదేనే కదా, అటు గూడూరు, నెల్లూరు, ఒంగోలు. సో ఇంకా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ముందు ఎక్కడన్నా అదే హైవేకి ఎక్కినా ఫ్యూల్ ఫిల్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇంతవరకు అయితే 12 లీటర్స్ పెట్టింది కదా, ఇంకో 200 ఉండిద్ది. కాబట్టి కావాలి ఇంకో 7 to 8 లీటర్స్. నేనైనా ఇంకో 1000 పెట్టిస్తాను 10 లీటర్స్ లెక్కలో. ఆంధ్ర ప్రైస్ 10 రూపీస్ ఎక్కువ కదా, సో 1100 పెట్టాలి, 10 లీటర్స్ వస్తుంది. అయితే చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి. బట్ ఈ ఎండకి చిరాకు. నా హెల్మెట్ బ్లూటూత్ ఉందన్నమాట, సేపు మ్యూజిక్ విన్నాను, అది ఎక్కువసేపు ఉన్నా తలనొప్పి వినలేను. వెనక పెట్టిన బ్యాగ్ మాత్రం స్టిక్ అయింది. నేను మధ్యలో అక్కడ ఊడిపోయిద్దామో సరి చేసుకోవాలనుకున్నా. 125 స్పీడ్ టచ్ చేసినా కూడా ఆ బ్యాగ్ ఏం అవ్వలేదు. సో గుడ్ వన్. మీరైతే టైర్లో అస్సలు ఊరలేదు, నాకు అర్థం అవుతుంది. కానీ ఏముందిలో అనుకున్నట్టు వెళ్తున్నా. బ్యాక్ మరీ 20 ఉంది అంతే, 40, 36 ఉండాలి. మామూలుగా అయితే అలా మెయింటైన్ చేస్తారు. బట్ నాకు 20 ఉంది, ఎక్కడో లైట్గా లీక్ అవుతుంది. సో ఇప్పటికే చెప్పా కదా, దానికి 100 పంచర్లు వేయించాను. ఇంకా పంచర్ అంటే ఎవరిని అడిగినా టైర్ మార్చుకొని ఉంటున్నారు. అందుకని తిరిగినంత వరకు తిరిగిద్దు. బట్ అదే అప్పుడప్పుడు ఇట్లా ఎయిర్ తగ్గుతూ ఉండద్దు, ఎయిర్ ఫుల్ చేయించుకొని తిరగాలి. బట్ దీన్ని నమ్ముకొని ఉన్న ట్రిప్పులకి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే భయం. సరే ఇదంటే మనూరు రోడ్డే కదా, ఓకే ఈ రోడ్లో అడుగడుక్కి దాదాపు ఉంటారు. సో అందుకని పెద్ద ఇబ్బంది లేదు అనే ధైర్యంతో వచ్చేటప్పుడు వేరే ట్రిప్కి ఎక్కడికి వెళ్ళాలన్నా పోతున్నా. చూసావా, వేరే ట్రిప్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఆ భయం ఉండిద్ది. సరే ఇంకా నాకు ఛార్జింగ్ సరిపోదు, ఇంతవరకు ఆపేసి మళ్ళీ నేను నెక్స్ట్ 100 దగ్గర కలుస్తాను. ఉంటుంది సియో. సో రీడింగ్ చెప్పా కదా, రిజర్వ్లో పడింది. ఇంకో 19 కిలోమీటర్స్ పోయిద్ది. సో ఫ్యూయల్ కాపీ అదే ఇంకా 1000 ఫ్యూయల్ అప్ చేపించుకుంటే ఆల్మోస్ట్ ఊరికి వెళ్ళిపోద్ది. నెల్లూరు 31, నెల్లూరు నుంచి ఒంగోలు ఒక అప్రాక్స్ 140 ఉందేమో. నేను ఎంత వచ్చాను ట్రిప్పు, నా ట్రిప్పు చూస్తే 337 వచ్చాను. సో 40 అనుకుంటే ఇంకా 60 వెళ్ళి ఒక బ్రేక్ తీసుకొని అక్కడ నుంచి ఊరికి వెళ్ళిపోతా. ఛార్జింగ్ అయితే లాస్ట్ ఒక పాయింట్ ఉంది. సో చూద్దాం అది విషయం. సో మైలేజ్ 30 కంటే ఎక్కువ రావాలి. మేబీ నా టైర్ ప్రెజర్ 20నే ఉంది కదా. లాంగ్ రైడ్లో ఇది ఒకటి టైర్ ప్రెజరు మనం కరెక్ట్గా మానిటర్ చేసుకోవాలి. 20 అంటే ఓవర్లోడ్ అయిపోతుంది టైర్కి. సో ప్రెజర్ తగ్గిపోయి అంటే గాలి సరిపోయినప్పుడు మైలేజ్ తగ్గిద్ది. సో ప్రాపర్ టైర్ ప్రెజరు మెయింటైన్ చేయాలి. అందువల్ల ఏమన్నా 30నే వచ్చింది అనుకుంటా, లేకపోతే నేను 32 ఎక్స్పెక్ట్ చేశా. సో ఇప్పుడు పెట్టించాం కదా, చూద్దాం ఇప్పుడు 1000 వేపించి నాకు ఎలా వస్తుందో.
సో అది ఇక్కడ నుంచి ఫ్యూయల్ పంప్కి వెళ్ళి ఆన్ చేస్తాను. ఓకే, సీ యూ, బాయ్. ఇన్ పెట్రోల్ పంప్ ఇంకా 1000 కట్టించుకొని చెక్ అయిపోయాం ఊరికి. ఈ ఎండలకు జనాలు ఎట్ట బతుకుతున్నారో నేను ఎట్ట బతకాలా? ఎనీగా బాగుందని బాట తీరండి, సో పెద్ద కష్టమేం కాదు. థౌజండ్కి ఇవ్వ అన్న, 1000 ఫోన్పే ఉన్నవా? అంతే. బెంగళూరు నుంచి మార్నింగ్ 7కి స్టార్ట్ అయింది. ఈ ఒక్క స్ట్రెచ్ నాయుడుపేట, తిరుపతి టు నాయుడుపేట అది లేటు, మిగతాదంతా రోడ్డు పర్ల. ఉండాలన్న ఇంకా 150 ఉండిద్దా? ఓకే. సో వెల్ విషెస్. పాపం పెట్రోల్ బంక్లో వాళ్ళు ఇచ్చారు, ఐ మీన్ గౌరవం కానీ మనకు పద్ధతి పాడు ఒక విధానం బాగుంది. సరే, ఇందాక నుంచి మా బాబాయ్ మా నాన్న ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఏంటి అడుగుదా? వెరీ గుడ్. బాబాయ్ నేను గూడూరు దాటా ఇప్పుడు. ఇవన్నీ ఉంది కొంచెం, అంటే వేసుకున్న పెద్ద ఏం తెలియట్లా, ఏం లేవులా. ఇంకో 150 ఉండిద్దామా? చిన్నగా ఇంటికి వెళ్ళి ఆపుదానే పోతున్నా, ఖచ్చితంగా 100 మనం మున్నాటినంతా ఆపుకుంటూ వెళ్తున్నా. నాకు మెసేజ్ కాల్ ఉంది, అదే ఇద్దరు ఇప్పుడు చేసే పాయింట్ జేబులో ఉంది, చేస్తా నాన్న కూడా. అది పొద్దున్న టిఫిన్ ఉన్నాను 10ంటికి. ఇది మూవాగలు దోశ తిని ఆడ బయలుదేరా. ఆగినప్పుడల్లా 2 కొబ్బరి బొండాలు 1 లీటర్ నీళ్ళు తాగుతున్నా. ఒక 10 నిమిషాలు కూర్చొని. సరే చేస్తా. బతుకున్నావా, తింటూ వాడున్నావు అని అడుగుతున్నారు. సో మా నాన్నకు కూడా పోద్దాం. అదే వచ్చాను, గూడూరు దాటాను, ఇంకో 2 గంటలు అనుకో నిదానంగా వస్తున్నా. అదే ఆగుతానే వస్తున్నా. తాగా కొబ్బరి బండి తాగా. బాబాయ్ చేస్తాడు, చేశాను. ఇప్పుడే గూడూరు దాకా ఇంక నెల్లూరు ఒక 35-40 ఉంటుంది. దాని నుంచి మనకి ఇంకో 100-120 గంటల, చిన్న 2 గంటలు అనుకో. సరే, ఎక్కడ ఇంటి దగ్గర ఉన్నావా? సరే నాన్న. 348 కిలోమీటర్లు వచ్చాను. సో ఇంకో 52 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆగి అక్కడ నుంచి డైరెక్ట్ నెక్స్ట్ ఇంటికి. సో
ఇది వీడియో టోటల్ పెట్రోల్ వచ్చేసి 1200 కొట్టించినట్టు, కొంచెం అటుగా 1100 ఐ మీన్ సారీ 2165 రూపీస్ పెట్టింది. సో 2200 అనుకుంటే 2200 పట్టదు. చూద్దాం, ఇంటికి వెళ్ళినాక నేను రీడింగ్ చెప్తా ఇంకా ఉంటుందో. సో సియో బాబాయ్, నెక్స్ట్ బ్రేక్లో కలుద్దాం. 400 కిలోమీటర్స్ డన్. సో నెల్లూరు దాటి ఒక 20 వచ్చింటాను. ఇంకెంత కావాలకి తప్పు, అక్కడి నుంచి సింగరాజం నుంచి తమ్ముటూరు నుంచి ఒంగోలు అక్కడెక్కడే బోర్డు చూసాను 150 నుండి 10 కిలోమీటర్స్ దాకా. సో ఎగ్జాక్ట్ 105 ఉంది అనుకుంటున్నా. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి మా బొమ్మికి కొంచెం అప్డేట్ అవ్వచ్చు. సో 400 అయిపోయింది. ముందు అక్కడ మా వాటర్ తీసుకోవాలి, రివ్యూ డిహైడ్రేట్ అయిపోయినా. సో చెప్పుకుని రావడానికి నేను వాటర్ క్యారీ చేయట్లా, ఎక్స్ట్రా వెయిట్ అవుతుంది కాబట్టి. ముందు అక్కడ మా షాప్ దగ్గర ఆగి కడుపు నిండా చల్లగా నీళ్లు తాగి లాస్ట్ 100 కొంచెం చిల్ అవుతా కొడదాం. టైం అయితే 155 అయింది నా టెస్టర్లో, ఇన్స్ట్రుమెంట్ టెస్టర్లో. సో సేమ్ ఆల్మోస్ట్ ఎవ్రీ 100 కిలోమీటర్స్ నేను 1.5 hours to 1 hour 45 minutes అలా కవర్ చేశాను అనుకుంటున్నా. లాస్ట్ ఫైనల్ స్ట్రెచ్ గూగుల్ మ్యాప్ చేసి చూశాను, 103 ఉంది. సో ఇప్పుడు 404 వచ్చాను. అప్పుడు టోటల్ ఎంత 507 ఐ మీన్ 404.9 వచ్చాను. కాబట్టి 508 రౌండ్ ఫిగర్. కడుపు నిండా 1 లీటర్ వాటర్ బలవంతంగా కుక్కి తాగా. షబాష్ అంకుల్ కారు కూడా ఒప్పెక్కిచ్చారా, కనపడుద్ది అనుకుంటాను. ये तो लोहे की बनी है, हमारी बॉडी जो है ना बहुत नाजुक है। సో हमेशा बेटा ये ध्यान रखना, कोई इसमें नहीं, अपनी सेफ्टी सबसे फर्स्ट। फौज में भी सिखाया जाए सेफ्टी फर्स्ट। దట్స్ వై ఆల్ ఆఫ్ ठीक है, ఓకే. हेलमेट प्रॉपर సో నేను రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 345 అయింది. అండ్ డిస్టెన్స్ వస్తే 510 కిలోమీటర్స్ రౌండ్ ఫిగరు. సో నేను ఆ టైంకి ఫోటో క్లిక్ చేయటం మర్చిపోయాను. సో రీడింగ్ ఉంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళేది ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో ఇది నా ఎంటైర్ ట్రిప్ డీటెయిల్స్. సో మీరు 500 కిలోమీటర్స్ని ఎలా కవర్ చేస్తారు, ఎంత టైం పడుతుంది, మీ వెహికల్ ఏంటిది, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.